గాయస్, నా పేరు అయితే వివాన్. ఈరోజు అయితే మనం చెస్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ మనం చెస్ బోర్డ్ గురించి నేర్చుకొని, కాయిన్స్ గురించి నేర్చుకొని, వాటి పేర్లు అవి ఎక్కడ ఉంటాయి, దాని తర్వాత ఒక ట్రయల్ గేమ్ ఆడదాం. ఓకే, చెస్ బోర్డ్. ఇది ఒక చెస్ బోర్డ్. ఇక్కడ ఈ చెస్ బోర్డ్లో లైట్ కలర్స్, డార్క్ కలర్ ఉంటుంది. ఈ చెస్ బోర్డ్ ఏ కలర్లో అయినా ఉండొచ్చు, బ్లూ, గ్రీన్, రెడ్. కాకపోతే అన్ని చెస్ బోర్డులలో కన్ఫర్మ్ లైట్ కలర్, డార్క్ కలర్ మాత్రం ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి చెస్ బోర్డ్ గురించి. ఓకే, ఇప్పుడు మనం చెస్ కాయిన్స్ అవి ఎక్కడ అవన్నీ నేర్చుకుందాం పదండి. ఓకే గాయస్, ఈ ముందలు మొత్తం అన్నీ సోల్జర్ అంటే ఇలా ఉంటుంది. ఓకే, అండ్ వెనకాల లైన్ వచ్చేసి ఈ ఫస్ట్ ఇక్కడ రుక్ ఉంటుంది గాయస్, అండ్ సేమ్ ఇక్కడ కూడా రుక్ ఉంటుంది. అండ్ ఇట్ సైడ్ నైట్ ఉంటుంది గాయస్, ఇది నైట్, KNIGHT. అండ్ సేమ్ ఇట్ సైడ్ కూడా నైట్ ఉంటుంది. అండ్ ఇక్కడ బిషప్ ఉంటుంది గాయస్, ఇక్కడ కూడా. అండ్ నెక్స్ట్ మీకు తెలిసిన కింగ్ అండ్ క్వీన్. ఇదైతే చెస్ అరేంజ్మెంట్ గాయస్, వాటి ప్లేసెస్. ఓకే, మనం మళ్ళీ చెప్పుకుందాం. ఇది రుక్, నైట్, బిషప్, కింగ్, క్వీన్, బిషప్, నైట్, రుక్, అండ్ ఇవన్నీ సోల్జర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ సైడ్ కూడా సేమే. అండ్ గాయస్, నా దగ్గర క్వీన్ లేదు, సో క్వీన్ ప్లేస్లో ఈ ఎరేజర్ పెట్టుకున్నా. ఇప్పుడు మనం ఈ ఎరేజర్ని క్వీన్ అనుకుందాం. ఓకే, ఇవి చెస్ అరేంజ్మెంట్స్. ఇట్ సైడ్ రుక్, నైట్, బిషప్ ఇలా ఎలా పెట్టామో ఇట్ సైడ్ కూడా సేమ్ అలానే పెట్టాలి. రుక్, నైట్, బిషప్, కింగ్, క్వీన్, కింగ్, బిషప్, నైట్, రుక్ అలా. అండ్ ముందు లైన్లో సేమ్ సోల్జర్స్. ఓకే, ఇప్పుడు మీకు వాటి అరేంజ్మెంట్స్ అవి ఏంటో వాటి పేర్లు తెలిసాయిగా. ఇప్పుడు అవి ఎలా మూవ్ అవుతాయో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి గాయస్, ఈ చెస్ 2 పార్ట్స్గా డివైడ్ అయ్యింది. ఇక్కడ కనపడుతుందా, ఇది ఒక లైన్. ఇది వాళ్ళ సైడ్, ఇది మన సైడ్. ఇది మన రాజ్యం, ఇది వాళ్ళ రాజ్యం. ఇది ఒక మిడిల్ లైన్. అండ్ చెస్ బోర్డ్లో ఈ సైడ్ అన్నీ 8 ఉంటాయి, అండ్ ఇట్ సైడ్ అన్నీ కూడా 8 ఉంటాయి. అండ్ టోటల్ 64 బాక్సెస్ కంటైన్ చేస్తాయి. ఓకే, ఫస్ట్ వచ్చేసి రుక్ అనేది ఓన్లీ స్ట్రైట్గా మూవ్ అవుతుంది, ఈ స్లీపింగ్లో మూవ్ అవుతుంది. ఎక్కడున్న స్ట్రైట్ స్లీపింగ్, స్ట్రైట్ స్లీపింగ్, స్ట్రైట్ స్లీపింగ్ అలానే మూవ్ అవుతుంది. కానీ రుక్ అనేది క్రాస్గా మూవ్ అవ్వలేదు, స్ట్రైట్ స్లీపింగ్ అంతే. రుక్ పక్కనే నైట్ ఉంటుంది కాబట్టి KNIGHT. ఇప్పుడు నైట్ గురించి చెప్పుకుందాం. ఈ నైట్ అనేది ఓన్లీ L షేప్లోనే మూవ్ అవుతుంది, 3 బాక్సెస్తో. ఫర్ ఎగ్జాంపుల్, నైట్ ఇక్కడ ఉంది అనుకోండి, 1 2 3, ఇది L షేప్. చూడండి, ఇది L షేప్, ఓన్లీ L షేప్లోనే మూవ్ అవుతుంది. ఒకవేళ నైట్ ఇక్కడ ఉంటే నైట్ ఇక్కడ మూవ్ అవ్వగలదు, ఎందుకంటే 1 2 3 L షేప్. ఒకవేళ నైట్ ఇక్కడ ఉంటే ఇక్కడికి కూడా మూవ్ అవ్వగలదు, 1 2 3. ఇక్కడికి మూవ్ అవ్వగలదు, ఇక్కడికి మూవ్ అవ్వగలదు, ఇక్కడికి, ఇంకా ఇక్కడికి మూవ్ అవ్వదు. ఓన్లీ L షేప్ కంటైనింగ్ 3 బాక్సెస్. ఓకే, నెక్స్ట్ నైట్ పక్కన ఏముంటుంది, బిషప్. ఈ బిషప్ వచ్చేసి ఓన్లీ క్రాస్గానే మూవ్ అవుతుంది, ఓన్లీ క్రాస్, ఇంకా స్ట్రైట్ కాదు, స్లీపింగ్ కాదు, ఓన్లీ క్రాస్గానే మూవ్ అవుతుంది బిషప్. అండ్ బిషప్ పక్కన కింగ్. అండ్ కింగ్ అనేది 1 బాక్సే మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కింగ్ ఇక్కడ ఉంటుంది కదా, మన ఆర్డర్ని బట్టి రుక్, నైట్, బిషప్, కింగ్, క్వీన్ అలా. కింగ్ ఇక్కడ ఉండుద్ది కదా, మనం ఇక్కడ ఉండిద్ది అనుకుందాం. ఓకే, మనము కింగ్ని ఒక్క బాక్సే మూవ్ చేయగలం, ఇట్ సైడ్ లేదా ఇట్ సైడ్, లేదా ఇట్ సైడ్, ఇట్ సైడ్, ఇట్ సైడ్, ఇట్ సైడ్. ఓన్లీ స్క్వేర్లోనే కింగ్ మూవ్ అవుతుంది, ఓన్లీ ఈ స్క్వేర్లోనే కింగ్ మూవ్ అవుతుంది. ఇలా ఓన్లీ 1 బాక్స్ ఎటైనా కింగ్ మూవ్ అవుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ కింగ్ ఇక్కడ ఉందనుకో, కింగ్ ఇట్ సైడ్ ఇట్ సైడ్ ఇట్ సైడ్ ఇట్ సైడ్ ఇట్ సైడ్ ఈ బాక్సెస్లోనే మూవ్ అవుతుంది. అంటే ఓన్లీ వన్ బాక్సే కింగ్ మూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్వీన్. క్వీన్ ఈ అన్ని చెస్ కాయిన్స్ కంటే చాలా పవర్ఫుల్ గాయ్స్. క్వీన్ స్లీపింగ్గా మూవ్ అవ్వచ్చు, స్ట్రైట్గా మూవ్ అవ్వచ్చు, క్రాస్గా కూడా మూవ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్వీన్ ఇక్కడ ఉంది, స్ట్రైట్గా మూవ్ అవ్వచ్చు, స్లీపింగ్గా మూవ్ అవ్వచ్చు, క్రాస్గా కూడా మూవ్ అవ్వచ్చు. క్వీన్ చాలా పవర్ఫుల్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ బిషప్, ఓన్లీ క్రాస్ వర్డ్. నెక్స్ట్ నైట్, ఎల్ షేప్ కంటైనింగ్ 3 బాక్సెస్. నెక్స్ట్ రూక్, స్ట్రైట్, స్లీపింగ్, అంతే. ఇప్పుడు ఈ చెస్ కాయిన్స్ ఎలా మూవ్ అవుతాయో కూడా తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు సోల్జర్స్ గురించి తెలుసుకుందాం. అండ్ ఇవి వచ్చేసి సోల్జర్స్ నార్మల్గా ఈ సెకండ్ లైన్లో ఉంటుంది చెస్ బోర్డ్, సెకండ్ లైన్ ఆఫ్ చెస్ బోర్డ్. సోల్జర్స్ కూడా సేమ్ కింగ్ లాగే ఒక్కొక్క బాక్సే మూవ్ అవుతుంది, కానీ ఈ లైన్ని సోల్జర్స్ బర్త్ ప్లేస్ అంటారు. ఓన్లీ ఈ లైన్లో ఉన్నప్పుడు, ఓన్లీ ఈ లైన్లో బర్త్ ప్లేస్ అంటారు. ఈ లైన్లో ఉన్నప్పుడే సోల్జర్ 2 మూవ్ అవుతుంది, 2 బాక్సెస్ మూవ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ 1 అలా మూవ్ అవుతుంది. ఇక్కడ ఉన్నప్పుడు ఓన్లీ 2, మళ్ళీ నెక్స్ట్కు 2 మూవ్ అవుతుందంటే ఓన్లీ నెక్స్ట్ 1 బాక్సే మూవ్ అవుతుంది. ఓన్లీ ఈ బర్త్ ప్లేస్ ఈ లైన్లో ఉన్నప్పుడు 2, నెక్స్ట్ 1 మూవ్ చేసుకోవచ్చు. ఓకే, మనం చెస్ కాయిన్స్ ఏంటి, అవి ఎలా మూవ్ అవుతాయి అన్నీ నేర్చుకుందాం. ఇప్పుడు ఒక ట్రయల్ మ్యాచ్ ఆడదాం. అండ్ ఫ్రెండ్స్, మీరు అనుకుంటారు కొంతమంది క్వీన్ కింగ్ ఇక్కడ ఉన్నాయి కదా, నెక్స్ట్ టైం కింగ్ ఇక్కడ వచ్చి క్వీన్ అక్కడికి వచ్చిద్ది అని అనుకుంటారు. కానీ కాదు, కింగ్ ఎక్కడుందో అక్కడే ఉంటుంది, క్వీన్ ఎక్కడుందో అక్కడే ఉంటుంది. కింగ్ క్వీన్ చేంజ్ అవ్వడు, సేమ్ ఉంటుంది. ఓకే, ట్రయల్ మ్యాచ్ ఆడదాం గాయస్.